ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని. మొదటిగా ఎంవీఆర్ శాస్త్రి గారికి కృతజ్ఞతలు. ఇటువంటి అద్భుతమైన ఒక పుస్తకాన్ని మన తరానికి అందించినందుకు ఆయనకి శతకోటి వందనాలు. అంతేకాకుండా కాశ్మీర్ కథ, కాశ్మీర్ వ్యధ, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు 1857 లాంటి అమూల్యమైన మేధా సంపత్తిని మన తరానికి అందించినందుకు ఆయనకి ఎంతో కృతజ్ఞతలు. ఇది ఒక సాహస గాథ, మహావీరుని గాథ. భారత స్వతంత్రపు ప్రధాన సేనాపతి సుభాష్ చంద్రబోస్ ఉజ్వల జీవిత చరిత్ర. ఎవరు ఆపగలరు సూర్యకాంతిని చేతులు అడ్డుపెట్టి? ఎవరు రూపుమాపగలరు ఒక వీరుని చరిత్రలో లేకుండా చేయడానికి? ఎవరు రూపుమాపగలరు చరిత్ర యొక్క సజీవ సాక్ష్యాన్ని, వెలకట్టలేని ఒక జీవితాన్ని? భావి తరాలకు, భవిష్యత్తుకు, బానిస సంఖ్యలకు, సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కుకటి వేళ్లతో పెక్కలించిన ఒక సాటి వీరుని వీరగాథను, వీర చరిత్రను ఎవ్వరూ ఆపలేరు. 1757లో ప్లాసీ నుంచి 1944లో ఇంఫాల్ దాకా ఇంచుమించు 2 శతాబ్దాల పాటు బ్రిటిష్ దురాక్రమణదారులపై భారత వీరులు చేసిన పోరాటాలకు లెక్కలేదు. చూపిన శౌర్యానికి, పరాక్రమానికి సాటి లేదు. దేశం కోసం కష్టాలు పడి, త్యాగాలు చేసి, ఉరికంబాలెక్కి ప్రాణాలు దారవోసిన కీర్తికాయులకు కొదవలేదు. అందరూ మహానుభావులే, ప్రతి ఒక్కరూ వీరులే, ధీరులే. ఎవ్వరూ సాటిరారు. ఆనాటి కాలంలో స్వతంత్రోద్యమానికి నేను సైతం అంటూ ఒక్క అడుగు వేసిన ప్రతి సామాన్యుడు, స్వతంత్రపు సంగ్రామంలో పాలు పంచుకొని శ్వాసను వదిలిన ప్రతి ఒక్క సామాన్యుడు చిరస్మరణీయమే, స్మరించదగ్గవారే. చరిత్ర వారందరి పోరాటాలను, సాహసాలను, త్యాగాలను ఎప్పటికీ మరవదు, ఎన్నటికీ విడువదు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత, ఆటం బాంబు విజయం తరువాత బ్రిటిషు సామ్రాజ్యానికి తిరుగులేదు అనుకున్నారు. 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమాన్ని క్రూరంగా అణచివేసిన దేశంలో జాతీయ ఉద్యమం సద్దుమణిగింది అనుకున్నారు. కాంగ్రెస్ నాయకుల పని అయిపోయింది. వారికి వయసు మళ్ళింది, అలసిపోయారు. మళ్ళీ జైలుకు వెళ్ళటానికి ఏ ఒక్కరూ సిద్ధంగా లేరు. అనంతరం నెహ్రూ పండితుడు జవహర్లాల్ నెహ్రూ, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, మన భారతదేశపు మొదటి ప్రధానమంత్రి, బ్రిటిష్ జర్నలిస్టు అయిన లియోనార్డో మోస్లీ ముందు సిగ్గుపడకుండా ఒప్పుకున్న నిజం. వయసు అయిపోయింది. మళ్ళీ జైలు అంటే భయపడేంతలా చచ్చుబడిన జాతీయ కాంగ్రెస్ మహాసంస్థను చూసి బ్రిటిష్ రాజ్ హడలిపోయే ప్రసక్తే లేదు. అయినా కొంపలేవో మునుగుతున్నట్టు
భూతమేదో తరుముకొస్తున్నట్టు ఇంగ్లీషు వాళ్ళు జెండా పీక్కుని ఇండియా నుంచి ఎందుకు వెళ్ళిపోయారు? ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన విషయం. ఇంకా మన దేశానికి స్వతంత్రం లేదు, ఏమీ లేదు. బ్రిటిష్ వారు ఇంకా పరిపాలించుకోవచ్చు, ఇప్పటి వరకు కూడా పరిపాలించవచ్చు. కానీ వాళ్ళు దేశం వదిలి వెళ్ళిపోవడానికి అంత కారణం ఏంటి? కాంగ్రెస్ నాయకత్వం చేవజచ్చిపోయింది. నో లీడర్ కెన్ ఫైట్ బ్యాక్ on the British Empire. So what is the main reason why they fled away from India? ఎందుకు వాళ్ళు హఠాత్తుగా భారతదేశం వదిలి వెళ్ళిపోయారు? దీనికి సమాధానం చెప్పగలిగేది ఒకే ఒక్క వ్యక్తి, ఒకే ఒక్క సామ్రాజ్యం. వెళ్ళిపోయిన బ్రిటిష్ వాళ్ళు చెప్పగలరు, లేదా దానికి కారణమైన వాళ్ళు చెప్పగలరు. బ్రిటిష్ ప్రధాని క్లెమెంట్ అట్లీ 1957లో కోల్కతా పర్యటనకు వచ్చారు. పశ్చిమ బెంగాల్ యాక్టింగ్ గవర్నర్ ఫణిభూషణ్ చక్రవర్తి ఆయనను అడిగారు. బ్రిటిష్ ప్రధాని అయిన క్లెమెంట్ అట్లీ ఇలా సమాధానమిచ్చారు: బ్రిటిష్ పవర్కు మూలాధారమైన సైనిక నౌకా దళాలు విధేయత పునాదిని సుభాష్ చంద్రబోస్ NINA కార్యకలాపాలు బలహీనపరచటమే దానికి ముఖ్య కారణమని అట్లీ జవాబు ఇచ్చారు. సుభాష్ చంద్రబోస్ ఒక INA అనే ఒక నౌకాదళం, సైనికాదళంలో పనిచేసే మన భారతీయులు వారికి మన దేశపు స్వతంత్రపు ఉద్యమ స్ఫూర్తిని రుచి చూపించారు. ఏ భారతీయుడికైనా సరే స్వతంత్రం ఉద్యమం, అది సుభాష్ చంద్రబోస్ లాంటి వ్యక్తులు, స్ఫూర్తి నింపిన వ్యక్తులు, సుభాష్ చంద్రబోస్ వలన స్ఫూర్తి నింపుకున్న వ్యక్తులు బ్రిటిష్ వారికి అనుగుణంగా ఎందుకు పనిచేస్తారు? విధేయులుగా ఎందుకు పనిచేస్తారు? The main base of British Empire was shaken by Subhash Chandra Bose. This is the main reason why we got the independence. So ఫణిభూషణ్ చక్రవర్తి గారు అట్లీని గాంధీ గారి ప్రభావం ఎంత ఉంది అని అడిగితే ఇట్స్ వెరీ లీస్ట్, చాలా తక్కువ, అంటే ఉండి లేనట్టే అని సమాధానం ఇచ్చారు. ద ఫ్రీడమ్ మూమెంట్ ఇన్ ఇండియా బై R.C. మజుందర్, మమ్మల్ని వెళ్ళగొట్టింది సుభాష్ చంద్రబోసే, గాంధీ కాదు. వాళ్ళ జెండా పీక్కుని పోయిన బ్రిటిష్ వాళ్ళే చెప్పాక మన స్వతంత్రం ఎవరి వల్ల వచ్చింది అనే విషయంలో ఇంకా సందేహానికి తావే లేదు. బానిసత్వపు సంకెళ్లను తెగ్గొట్టినందుకు కృతజ్ఞతతో భారత జాతి మొదట స్మరించవలసింది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిని. ఈయన యొక్క వీరుల యొక్క త్యాగం ఫలితాన్ని తేరగా అనుభవించిన నాయకులు
వాళ్ళు బతికిపోయారు. ఎందుకంటే వాళ్ళలో చావ చచ్చిపోయింది. ఇంకా మేము ఏమీ చేయలేం అనుకుని నోరు మూసుకుని కూర్చున్న నాయకులు స్వతంత్రం వచ్చిన తర్వాత నేతాజీ గారిని పట్టించుకోనే లేదు. స్వతంత్రం తెచ్చిన పుణ్యంలో అతడికి వాటా కూడా ఉందని ఒప్పుకోరు. ఎన్నాడైనా పేరు ఎత్తగలిగే ధైర్యం ఉంటేనే కదా. ఆ పేరు ఎత్తగలిగే ధైర్యం కూడా లేని వ్యక్తులు మనల్ని పాలించారు, మనల్ని శాసించారు అంటే చరిత్రను ఎంత వక్రీకరించారు, నిజాన్ని ఎంత చీకటిలో ఉంచారో ఆలోచించవచ్చు. ఎన్నో వేల సంవత్సరాలు చరిత్ర కలిగిన మన ప్రాచీన భారత జాతికి 150 ఏళ్ల కింద పుట్టిన ఒక వ్యక్తి జాతిపిత అని పలకడం సమంజసం కావచ్చేమో. సత్యాగ్రహాల వల్లే దేశానికి విదేశీ చెర వదిలిందనుకుంటే సత్యాగ్రహం జరిగిన తర్వాతే కదా రావాలి. నేను వచ్చి గొడవ చేశాను, గొడవ యొక్క ఇంపాక్ట్ వెంటనే ఉంటుంది. కానీ అలా జరగలేదే, అలా ఎక్కడా జరగలేదు. చచ్చుబడిన జాతీయ కాంగ్రెస్ మహాసంస్థను చూసి బ్రిటిష్ రాజ్యం హడలిపోయే ప్రసక్తే లేదు. చరిత్రకు ఎన్ని చేతబడులు చేసినా దేశవాసుల గుడిలో నేతాజీకున్న సుస్థిర శాశ్వత స్థానాన్ని ఎవరూ తొలగించలేకపోయారు. నేతాజీ గారికి సంబంధించిన ఏ సమాచారమైనా జనానికి ఆసక్తి కలిగిస్తుంది. అది స్ఫూర్తి. నేతాజీ నింపిన ఒక దివ్య జ్యోతి ప్రతి గుండెల్లో వెలుగుతూనే ఉంటుంది. ఏ కుటుంబాలకైతే నేతాజీ తన స్వతంత్ర స్ఫూర్తిని తన గొంతుతో నింపారో అది చివరి వరకు, దేశపు చివరి వరకు, ప్రపంచపు చరిత్ర చివరల వరకు శాశ్వతంగా సుస్పష్టంగా నిలిచి ఉంటుంది. సుభాష్ చంద్రబోస్ వలె విదేశాలకు వెళ్ళి తమ దేశ విమోచనం కోసం పోరాడిన యోధులు ప్రపంచ చరిత్రలో ఎందరో ఉన్నారు. కాలం కలిసి వచ్చి పరిస్థితులు అనుకూలించి ఉంటే లెనిన్, మాజీని, డి వలేరాలలాగా నేతాజీ కూడా దిగ్విజయం సాధించి గణనీరాజులు అందుకునేవాడు. రష్యా, సోవియట్ యూనియన్ బోస్ యొక్క తపన, చిత్తశుద్ధిని గుర్తించలేకపోయింది. తనకు ఇష్టం ఉన్నా లేకున్నా నాజీల వంచన చేరవలసిన అగాత్యం అతడికి వచ్చేది కాదు. యాక్సిస్ పవర్స్ కూటమిలోని జర్మనీ, జపాన్ పాలకులు ఏమాత్రమైనా స్నేహహస్తం చూపి నేతాజీ హితవును సకాలంలో మన్నించి ఉంటే భారత చరిత్రగతి మరో విధంగా ఉండేది. అలసి సొలసి ముదిమి మీద పడి ఇక పోరాటం చేసే సత్తువ పోయి కాళ్ళు బారజాపిన కాంగ్రెస్ నేతాశ్రీలు స్వతంత్రం అనే దివ్య జ్యోతిని తన గుండెల్లో వెలిగించుకున్న సుభాష్ చంద్రబోస్ పోరాటానికి ఏమాత్రం సహకరించిన నిజమైన స్వరాజ్యం మనకు 1947 ముందే సిద్ధించి ఉండేది. సంకల్పాన్ని వదులుకోక, ధైర్యం కోల్పోక, ఓడిపోతానని తెలిసి వీరోచితంగా పోరాడి ఆఖరి నెత్తురు బొట్టు వరకు దేశం కోసం అర్పించాడు కనుకే అతడు నేతాజీ అయ్యాడు. ఒక ధర్మవీరుడు, అకలంక దేశభక్తుడు, కర్మయోగి ఎలా ఉంటాడు, రాజకీయాలను ఎలా నడుపుతాడు,
ఎలా పోరాడతాడు అన్నదానికి సజీవ దృష్టాంతంగా జాతి జనుల గుండెల్లో నిలిచిపోయాడు. ఆరాధనాభావం కొల్లలుగా ఉన్న నేతాజీకి సంబంధించిన చాలా వివరాలు నేటి తరానికి తెలిసే అవకాశము లేదు. గాంధీ, నెహ్రూ మీద టన్నుల కొద్దీ ఉన్న సాహిత్యంతో వారి మీద విపరీతంగా జరిగిన అధ్యయనాలు, పరిశోధనలు, వారి స్మృతులు, అడుగుజాడలు భద్రపరిచేందుకు అమలైన బృహత్ ప్రణాళికలతో పోలిస్తే నేతాజీ విషయంలో జరిగింది స్వల్పతకు దారితీస్తుంది. హీనాతిహీనం మనకు స్వతంత్రం రాకపోయినా బాగుండేది. ఒక మహానుభావుడి చరిత్రనైనా సొంత కుటుంబం వారే పదిలిపరుచుకోవలసిన అవసరం రావటం ఈ దేశం యొక్క దౌర్భాగ్యం. బోస్ చరిత్ర బాధ్యత కూడా ప్రధానంగా ఆయన కుటుంబానికి మాత్రమే పట్టింది. నేతాజీ రీసెర్చ్ బ్యూరో స్థాపించి వారే ఏవో తంటాలు పడుతున్నారు. వారి కృషి గొప్పదే, కానీ దానికి సహజంగా చాలా పరిమితులు ఉంటాయి. మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి మీద అనేక భాషల్లో గ్రంథాలు వచ్చాయి. సమగ్రం, ప్రామాణికం అనదగ్గ వాటిని వేళ్ల మీద లెక్కించటానికి రెండో చేయి కూడా అక్కర్లేదు. బ్రిటిష్ సిఐడి వాసన పట్టకుండా ఉండడానికి బోస్ తన కార్యకలాపాలను ఎక్కడా గుర్తులను మిగల్చకుండా, నీడకు కూడా తెలియకుండా నడపవలసి వచ్చింది. నేతాజీ పేరు చెప్పగానే ఎవరికైనా మనసులో మెదిలేది మిలిటరీ యూనిఫామ్. ఒక పోరాటమూర్తి, అద్భుతంగా నడిపించిన ఆజాద్ హింద్ ఫౌజ్. మరి ఆయన విమాన ప్రమాదంలో నిజంగానే మరణించారా? మరణించకపోతే ఏమయ్యారు? బాబాగా మారిపోయారా? ఇవి ముఖ్యమైన సందేహాలనడంలో తప్పు లేదు. ఇవి ఒక్కటే కాదు బోస్ గురించి తెలుసుకోవాల్సింది. సుభాష్ చంద్రబోస్ గారి రాజకీయ చరిత్రను మహాత్ముడని నిఖిల లోకం కొనియాడిన, యావత్ భారతం నెత్తిన పెట్టుకుని గాంధీజీని సైతం నిర్భయంగా ఎదిరించగలగటం, గాంధీజీ నిలబెట్టి సర్వశక్తులు ఒడ్డిన అభ్యర్థిని బహిరంగ ఎన్నికలలో ఓడించి జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు కాగలటం ఎవరికి సాధ్యం? ఎవరికి సాధ్యం ఇటువంటి కార్యాలను చేయటం? గాంధీజీ నిలబెట్టిన వ్యక్తినే ఓడించగలగడం ఎవరికి సాధ్యం? ఒక స్వతంత్రపు దివ్యజ్యోతిని గుండెలలో వెలిగించుకుని ముందుకు కదిలే వ్యక్తి మాత్రమే చేయగలిగే అద్భుతమైన కార్యాలు ఈ విధంగా ఉంటాయి. ధర్మజ్యోతిని, సత్య భావనను తన మదిలో వెలిగించుకుని ఆ స్ఫూర్తిని జాతికి అంకితం చేసిన వ్యక్తికి మాత్రమే సాధ్యమవుతుంది. దానిని ఏ శక్తి కూడా ఆపలేదు. దాని ముందు ఏ శక్తి కూడా నిలవలేదు. రండి, అటువంటి దివ్యజ్యోతిని మనందరం చూద్దాం, మనలో వెలిగించుకునే ప్రయత్నం చేద్దాం. ఒక దేశం వ్యక్తి ఒక ప్రధానమంత్రిని కలవగలగడం, మరియు వేరే దేశాలలోకి వెళ్ళి
ఆ యొక్క దేశాల యొక్క ప్రధానమంత్రిని కలవగలగడం, ఆ దేశపు యొక్క గౌరవ సత్కారాలను అందుకోవడం ఎవరికి సాధ్యం? మీరు చేయగలరా? నేను చేయలేను. ఎవరికీ సాధ్యం కాదు. ఒక ప్రధానమంత్రి వెళ్తే మాత్రమే గౌరవ సత్కారాలు అందుకోగలం. ఏ హోదా ఉందని బోస్ గారు కలిసిన ప్రతి దేశాధినేత నుంచి విశేష గౌరవం అందుకోగలిగారు? కారణం ఒక్కటే, చిత్తశుద్ధితో తను చేసిన స్వాతంత్రపు పోరాటం. ఈ చిత్తశుద్ధి అనే మాట అందరికీ వర్తించదు. అలా అందుకోవడానికి కారణం, ఆ కాలంలో సుభాష్ చంద్రబోస్ గారు చేసిన, చూపిన, అందుకున్న ప్రజాబలం, గుండెలలో నింపుకున్న ప్రజాబలం, ఒక గొప్ప వ్యక్తిత్వం. మహానాయకుడికి తప్ప ఎవ్వరికి సాధ్యపడదు. ఇప్పటికైనా సముచిత స్థానం మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి కల్పించాలి. లేదంటే ఇది మనంతట మనకు చేసుకున్న అవమానం కాగలదు. అటువంటి వీరగాథను, పోరాట పటిమను, స్వతంత్రపు సంగ్రామంలో సుభాష్ చంద్రబోస్ ఉజ్వల పాత్రను వాస్తవంగా చిత్రించే ప్రయత్నమే ఈ యొక్క వీడియోల ముఖ్య ఉద్దేశం. ఇది కేవలం జీవిత చరిత్రే కాదు, అతని కేంద్రంగా జరిగిన జాతీయోద్యమ చరిత్ర కూడా దీనిలో ఉంది. 1920 నుంచి 1945 మధ్య ఎన్నో ఉద్యమాలు జరిగాయి. 1922లో చౌరీ చౌరా దగ్గర ఆగిన మన మహాత్ముడికి, ఆయన ఉద్యమానికి కొనసాగింపు. సుభాష్ చంద్రబోస్ గారి జీవితంలో ఉన్నంత వైవిధ్యం, కార్యకలాపాల విస్తృతి, సాహస ప్రవృత్తి, శౌర్యం, ధైర్యం, త్యాగం, నిష్కల్మష మనస్తత్వం, ఆలోచనల యొక్క అంచులు, ఒక మహాయోధుడి యొక్క శరీరాకృతి, మహా ఉద్యమం యొక్క ఉనికి ఆయనలోనే కనబడుతుంది.